ఒక హిట్ సినిమా 'లిటిల్ హార్ట్స్' ఎందుకు హిట్ అనే విషయం పక్కన పెట్టేస్తే ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో హిట్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే అబ్బాయి సైనిక్‌పురి, అమ్మాయి వాయుపురి అంటే మనం ఉండేది అక్కడే కాబట్టి ఇదేదో మన లొకేషన్ సినిమా అనిపించింది. పైగా ఇద్దరు లాంగ్ టర్మ్ కోసం ప్రిపేర్ అవ్వడం. ఒక లెక్చరర్‌గా మనము ఇంతకన్నా ఫన్ ఎలిమెంట్ ఏముంటుంది? రోజు మనం చూసే మొహాలేగా ఇవి. మౌలి యాజ్ యూజువల్ యాజ్ యూజువల్ ఎందుకన్నానంటే మనం ఒక వెబ్ సిరీస్ చూసాంగా అంతే. ఆ తర్వాత శివాని నాగారం సినిమాలో చిన్న ట్విస్ట్ ఉంటుంది కదా, ఎట్లా ఈ పడి యూసెస్ ఉంటారు కదా, ఈ అబ్బాయి కన్నా కొంచెం పెద్దదని చెప్పడం కోసం అదే అమ్మాయి కొంచెం పెద్దగా అనిపిస్తుంది అనుకున్నా కానీ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి. అండ్ ఎక్స్ప్రెషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ ఫోటోగ్రఫీ ఎవరు చేశారు, అద్భుతంగా చేశారు. అండ్ రాజీవ్ కనకాల్ గారు థ్యాంక్ యూ సార్, మీరు సినిమా మొత్తం ఉన్నారు. కాంచీ సార్ మీరు ఎలాగో బాగానే ఉంటారు. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే హీరో హీరోయిన్లను కూడా పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో ఇంకొక సూపర్ హైలైట్ అయిన క్యారెక్టర్ జయకృష్ణ అంకుల్ ఇరగదీసా మాస్టర్. సాయి మార్తండ్ గారు మీరు చాలా 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 అంటే ప్రతి లొకేషన్ అంటే అన్నీ సింపుల్గా గడిచిపోయినట్టే ఉంటాయి. ఏ థింగ్ సీరియస్గా ఉండదు అసలు. ఆ అమ్మాయిని కలవడం కోసం స్టేషనరీ షాప్కి వెళ్ళే ముందు వీడు చేసేటువంటి యాక్షన్, బయటకు వచ్చిపోయి అంకుల్ వాళ్ళ తాత చచ్చిపోయాడని చెప్పేసి బయటకు కొన్ని సీన్స్ ఉన్నాయి, భలేగా పేలిపోయినాయి కొన్ని సీన్స్. మస్ట్ వాచ్ అనే పదం చిన్నది, సూపర్ మస్ట్ వాచ్. కానీ ఒక్కసారి చూసి మనం కొంచెం చూసిన తర్వాత మనం ఒక లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇలాంటి సినిమాలు వచ్చాయి. లైక్ జాతిరత్నాలు కానీ లేకపోతే మ్యాడ్ కానీ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ సినిమా అంతా హిలేరియస్ లైన్లో నడిచిపోతూ ఉంటుంది. ఇది వెరీ సిమిలర్. కాకపోతే ఇదంతా ఒక మరి 16-17 సంవత్సరాల పిల్లలు వాళ్ళ ఏజ్ అలా ఉంటాయని చెప్పేసి. కాకపోతే కొంచెం లిబర్టీ తీసుకోవడం కోసం 10 years బ్యాక్ అనేసాడు, అప్పుడు ఫేస్బుక్ టైం అని చెప్పేసి. మనము ఎప్పుడు 17 సంవత్సరాల పిల్లలతో గడిపిస్తూ ఉంటాం కాబట్టి మనం చాలా 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 రిలేట్ చేసేసుకోవచ్చు. అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాని, సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు ఏం లేవు. లాస్ట్లో పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ డబ్బున్నది కాబట్టి పెళ్ళి కొప్పుకున్నామని చెప్పేసి అనేసి ఒక టైప్ ఆఫ్ ఏమంటారు దాన్ని, జస్టిఫికేషన్ టైప్లో ఇచ్చాడు. అంటే లవ్ని మేము యాక్సెప్ట్ చేయలేదని టైప్లో. ఏదో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక వ్యూ ఉంటుంది కదా, అంటే దాన్ని అలా ప్రజెంట్ చేయాలి అని చెప్పడం కోసం. మౌలి ఈజ్ వండర్ఫుల్లీ ఇన్ హిస్ జాబ్. అండ్ శివాని నాగరం యాజ్ ఏ సెట్ చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ అండ్ బ్యూటిఫుల్గా కూడా కనబడ్డారు. తర్వాత అంతే, మళ్ళీ చెప్తున్నాను, రిపీటెడ్గా చెప్తున్నాను, జయకృష్ణ ఇంకో ఫ్రెండ్ కూడా బాగున్నాడు కానీ జయకృష్ణ సినిమాని చాలా వరకు ఏమంటారు పుల్ చేసి లాక్కెళ్ళిపోయాడు. అసలు ఆ కౌంటర్లు అవి అసలు ఆ లాంగ్వేజ్ నిజంగానే పిల్లలందరూ అలానే మాట్లాడుతూనే అనిపించేటట్టుగా ఉంది. చూడండి, ఓకే మీ పిల్లలు ఎలా ఉన్నారు మీకు తెలిసిపోతూ ఉంటుంది. 15-20 సంవత్సరాల ఏజ్ ఉన్న పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ మీరు కంపల్సరీ వెళ్ళాల్సిన మాస్టర్, మీకు తెలిసిపోతే మీ పిల్లలు బయట ఎలా ఉంటారు. కానీ చేయండి రైట్. ఏ మస్ట్ వాచ్.